ఉమెన్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ రీచ్ అయిన తర్వాత లేదా ఒక్కరో ఇద్దరో బిడ్డలైన తర్వాత కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి ఎక్కువగా లోవర్ బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, తర్వాత ఎక్కువగా ఎయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. కాల్షియం డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీతో పాటు బయోటిన్ డిఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మీకైతే ఎక్కువగా ఎయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్లో అయితే నేనైతే ఈ గంజి పౌడర్ అయితే చేసుకుంటున్నా. మీ డైలీ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ కాల్షియం, ఐరన్, బయోటిన్ అన్నీ ఈ ఒక డ్రింక్లో అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. అండ్ డైలీ రిక్వైర్మెంట్ అయ్యే ఫైబర్ కూడా మీకు ఈ డ్రింక్ నుంచి అయితే వస్తుంది. సో ప్రతిరోజు మార్నింగ్ ఈ డ్రింక్ని అయితే చేసుకొని తాగడం వల్ల మీకు ఈవెన్ వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు టిఫిన్ స్కిప్ చేసి దీన్నే మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వెయిట్ లాస్ కూడా చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. నేనైతే ఇక్కడ 1/4 కేజీ జొన్నలు అయితే తీసుకొని వేయించుకున్న, 1/2 కేజీ రాగలు, తర్వాత 1/2 కేజీ ఉద్దులు, 1/4 కేజీ సాములు, సద్దులు ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న. బయోటిన్ మిక్స్చర్ మీకు తెలుసు కదా, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్, మస్క్ మిలన్ సీడ్స్ ఇవి ఒక 1/2 కేజీ అయితే వేయించుకున్న. ఆల్మండ్, కాజు దీన్ని కూడా ఒక 1/2 కేజీ వరకు అయితే వేయించుకున్న. కాల్షియం కోసం అయితే నేను ఇక్కడైతే నువ్వులు, తర్వాత గసగసాలు, కొన్ని యాలక్కలు అయితే వేసుకున్న, ఫ్లేవర్ బాగుంటుందని. ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఓట్స్ కూడా ఒక 1/2 కేజీ వరకు అయితే వేసుకున్నాం. మీ డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్కి అయితే బాగా హెల్ప్ చేస్తుందని దీనంతా బాగా ఇలా మిల్లో అయితే ఫైన్గా పౌడర్ చేసుకున్నా. ఇక్కడైతే నేను 2 గ్లాస్ వాటర్కి అయితే 1/2 కప్ పౌడర్ అయితే తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని బాగా లమ్స్ ఏమీ లేకుండా ఇలా బాగా అయితే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి గంజిలాగా. ఇన్ కేస్ మీరు పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. కాల్షియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఐరన్ కోసం కొద్దిగా అయితే బెల్లం వేసుకొని ఇదంతా బాగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే తీసుకోండి. మీకు ఆల్మోస్ట్ బాగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ లేదా మేము వెయిట్ గెయిన్ కావాలి అనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక గ్లాస్ అయితే తీసుకోండి. చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి.